వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే చర్చ జరుగుతుంది. కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి నీళ్ళని లిఫ్ట్ చేసి రైతులకి నీళ్ళు ఇవ్వచ్చు అని బీఆర్ఎస్ పార్టీ అంటుంటే, అసలు వానలే లేవు, ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అసలు కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుంది? నిజంగా ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపాన్ని రైతుల మీద తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా? చాలా ఇష్యూస్ మాట్లాడదాం. మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శ్రీధర్ దేశపాండే గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. ముందు కాళేశ్వరము, మేడిగడ్డ బ్యారేజ్ వాటన్నింటి చర్చలకి పోయే ముందు ఫస్ట్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు వర్షాలే లేవు, వరదలే లేదు, నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి, లిఫ్ట్ చేసేది ఎక్కడి నుంచి, అసలు వరదలే లేవు, వర్షాలే లేవు కదా అని అంటున్నారు కదా. ఫస్ట్ దానికి సమాధానం. అది బహుశా తను అవగాహన లేక చెప్పిండా లేకపోతే సమాచారం లేక చెప్పిండా మనకు తెలియదు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే గోదావరిలో మేడిగడ్డ దగ్గర మనకు జూలై 3వ తారీఖు నుంచే ప్రవాహాలు నమోదవుతా వస్తున్నాయి. నేను సిడబ్ల్యూసి యొక్క గేజ్ రీడింగ్స్ అన్ని ప్రతిరోజు నేను చూస్తాను. 3వ తారీఖు నాడు, జూలై 3వ తారీఖు నాడు 15,000 క్యూసెక్లు రికార్డ్ అయింది. జూలై 4వ తేదీ నాడు అది 19,000కి పెరిగింది. జూలై 5వ తేదీ నాడు ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల డెలిగేషన్ అక్కడికి పోయే రోజు అక్కడ 90,000 క్యూసెక్లు ఉన్నాయి. 90,000 క్యూసెక్లకు పెరిగింది. తర్వాత 6వ తేదీ నాడు 86,700 క్యూసెక్లు వచ్చింది. ఇవాళ 7వ తేదీ నాడు 86,700 క్యూసెక్లు. ఇవాళ 8వ తేదీ నాడు 9 గంటలకు రికార్డ్ అయిన వరద ప్రవాహాలు మేడిగడ్డ దగ్గర 1,02,300 క్యూసెక్లు. వాళ్ళు నిన్న ఎంత చెప్పాను, 86,690 86,690 క్యూసెక్లు నిన్న వాళ్ళు 6 గంటలకు రిపోర్ట్ చేశారు. 6 గంటలకు రిపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇంకొక ఫోర్కాస్ట్ కూడా ఇచ్చిండ్రు. మహారాష్ట్రలో గోసికుండ్ ప్రాజెక్ట్ అనుకుంటుంది వైన్గంగా మీద. ఆ వైన్గంగా గోసికుండ్ ప్రాజెక్టు నిండిన తర్వాత అక్కడ ప్రాజెక్టు అథారిటీస్ నీటిని వదిలిపెట్టేసి సర్ప్లస్ చేస్తున్నారు. అక్కడ నుంచి 89,000 క్యూసెక్లు మన గోసికుండ్ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి, వదిలేశారు. అవి మేడిగడ్డ వరకు చేయడానికి మనకు ఒక 24 గంటల టైం పడుతుందని చెప్పి ఫోర్కాస్ట్ ఇచ్చింది. ఆ ఫోర్కాస్ట్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ఎంతంటే 1,35,000 24 గంటల్లో రికార్డ్ అవుతుందని చెప్పి ఫోర్కాస్ట్ ఇచ్చారు. వాళ్ళ ఫోర్కాస్ట్ నిజమైంది. ఎందుకంటే ఇవాళ 9 గంటలకు మేడిగడ్డ దగ్గర నమోదైనటువంటి వరద ప్రవాహం 1,02,000 క్యూసెక్లు. ఇది ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ 1,35,000. బట్ ఆల్రెడీ ఇప్పటికే ఉదయం 9 గంటలకి 1,02,000 క్యూసెక్లు ఆల్రెడీ అక్కడ రియలైజ్ అయినాయి. సో ఇది రైజింగ్ ట్రెండ్ లో ఉంది. గోదావరి అనేది రైజింగ్ ట్రెండ్ లో ఉంది. రోజు రోజుకు వరద ప్రవాహాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటువంటి వరద ప్రవాహాలు ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారు అసలు వరదలే లేవు, నీళ్ళే లేవు అనడం మాత్రం ఆయనకి బహుశా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు సరైన సమాచారం ఇచ్చి ఉంటారు మన వాళ్ళు. ఇచ్చుంటారా, లేకపోతే అవగాహన లేకపోతే మాట్లాడారా, లేకపోతే అలవోకగా మాట్లాడారా, అది ఆయనకే తెలుసు. అది బట్ వాస్తవం ఏంటంటే ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గోదావరిలో మేడిగడ్డ దగ్గర దిగువ గోదావరిలో బ్రహ్మాండమైన వరద ప్రవాహాలు నడుస్తున్నాయి. జూలై నెలలో మొదలైన వరద ప్రవాహాలు రైజింగ్ ట్రెండ్ లో ఉన్నాయి. ప్రతిరోజు పెరుగుతూనే వస్తున్నాయి. ఇవాళ సమ్మక్క దగ్గర, మేడిగడ్డ కింద సమ్మక్క దగ్గర మనకు వరద ప్రవాహాలు, ఈ సమ్మక్క ఎక్కడ కడతారు, ఇంద్రావతి కలిసిన తర్వాత ఉందన్నమాట. సో ఇక్కడి నుంచి గోదావరి నుంచి వచ్చే నీళ్లు, అటు ఇంద్రావతి నుంచి వచ్చే నీళ్లు సమ్మక్క దగ్గర కలుస్తాయి, ఇంకా ఎక్కువైతే నీళ్లు. అక్కడ ఇవాళ నమోదైనటువంటి వరద ప్రవాహం 1,30,000 క్యూసెక్లు. సో వరద ప్రవాహం దిగువ గోదావరిలో ఉంది. రాష్ట్రంలో కనుక చూస్తే ఎక్కడ కూడా నీటి జాడలు లేవు. శ్రీరామ్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ, ఎల్లంపల్లి కానీ, కడెం కానీ, ఇతరత్ర కొమ్రంభీం లాంటి మీడియం ప్రాజెక్టులు కానీ ఎక్కడ కూడా నీళ్లు లేవు. వరదలు లేవు, వానాలు పడతలేవు. అసలు మొత్తం రాష్ట్రంలో 42% డిఫిసిట్ రైన్ఫాల్ ఉంది. తీవ్రమైన కరువు ఉంది. ఎక్కడ నాట్లు పడలే. పంటలు కొద్దిపాటి వర్షాలు పడితే రైతులు తొందరపడి విత్తనాలు వేస్తే విత్తనాలు నిండిపోయినాయి, మొలకలు వస్తలేవు. ఇటువంటి ఒక కరువు పరిస్థితుల్లో నీళ్లున్న తావు మొత్తం రాష్ట్రం మొత్తంలో నీళ్లున్న తావు ఇది ఒక్కటే. ఇది తర్వాత సమ్మక్క. రెండింటి నుంచి మనం నీళ్ళని డైవర్ట్ చేసుకోవడానికి, ఎత్తిపోసుకోవడానికి అవకాశాలున్న 2 తావులు, ఒకటి మేడిగడ్డ, 2 సమ్మక్క. సో ఇవాళ డిమాండ్ వస్తున్నది. ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితులు రాష్ట్రం నెలకొని ఉన్నాయి కాబట్టి ఈ పోతున్న వరదని ఎత్తిపోసుకోలేకపోతే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉండే ఒక దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కోలేము, కరువు పరిస్థితులను ఎదుర్కోలేము. పంటలకు వదిలిపెట్టండి, వ్యవసాయానికి వదిలిపెట్టండి, కనీసం తాగునీటి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడే ఒక సంక్షోభం దిశగా రాష్ట్రం పోతున్నది. ఇది 6 నెలల కిందనే
ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్నినో అనే ప్రభావం వల్ల మ్మ్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు దీనికి ప్రభావం ఉన్నది, మ్మ్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ప్రభావం ఉన్నది, మ్మ్. మన రాష్ట్రంలో కూడా ఉన్నది. సో ఇది ఆల్రెడీ ఒక 10 రోజుల కింద మ్మ్. సిడబ్ల్యూసి వాళ్ళు అడ్వైజరీ కూడా జారీ చేశారు. ఏమని సార్? ఏమని జారీ చేసిందంటే వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దేశమంతా డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది కాబట్టి మ్మ్. మీ రాష్ట్రాల్లో నిల్వ ఉన్నటువంటి జలాశయాల్లో నిల్వ ఉన్నటువంటి పరిమితమైన నీటిని పొదుపుగా వాడుకోండి, పొదుపుగా వాడుకోండి, మ్మ్. తాగునీటికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, సాగునీటిని పక్కన పెట్టండి. మ్మ్. అట్లనే వర్షాలు కనుక పడితే ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్కి సంబంధించిన పథకాలు అమలు చేసి నీటిని నిల్వ చేసుకోండి అనే విషయంలో రాష్ట్రాలకు జారీ చేశారు, అడ్వైజరీ జారీ చేశారు. సో అంతకుముందే వ్యవసాయ శాఖకు తెలుసు, అందుకే వ్యవసాయ శాఖ రైతాంగానికి కూడా ఏం సలహా ఇచ్చింది, మీరు వరి పంట వేయకండి, వరి పంట వేయకండి అని చెప్పింది. అంటే ప్రభుత్వానికి ఈ రాబోయే కరువు పరిస్థితులు మొదలే తెలుసు, తెలియక ఏం లేదు, తెలుసు. సో ఇవాళ మనకు నీటి తావు అదొక్కటే ఉంది కాబట్టి ఇవాళ ప్రజల నుంచి లేదా ప్రతిపక్షం నుంచి నాలాంటి ఇంజనీర్లు చెప్తున్న విషయం ఏంటంటే ఆ నీటిని ఎత్తిపోసుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడి ఉన్నది రాష్ట్రంలో. అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు, ప్రభుత్వం ఏమో మొండికిపోతున్నది. ఎన్డీఎస్ఏ చెప్పింది అక్కడ నీళ్లు నింపొద్దు, 3-4 కండిషన్లో పెట్టండి బ్యారేజ్లు అని చెప్పి వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద సాగు నెపం పెడుతున్నారు. నిజంగా చెప్పిందా సార్ అట్లా? ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందనంటే వాళ్ళు మేడిగడ్డ దగ్గర స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు అక్కడ ఇన్వెస్టిగేషన్స్ అన్ని పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్స్ని ఆ ఫలితాలను అనలైజ్ చేసి వాటికి తగిన విధంగా డిజైన్స్ రూపొందించుకొని పునరుద్ధరణ పనులు చేపట్టండి మాత్రమే చెప్పింది, అంతకు మీద ఏం చెప్పలేదు. మనం 2024లో అడగలేదు, నీటిని ఎత్తిపోయామని అడగలేదు. ఎందుకు అడగలేదు? భారీ వర్షాలు పడ్డాయి. 2025లో 2-3 సార్లు మన ప్రాజెక్టులు సర్ప్రైజ్ అయినాయి. వానాకాలం తర్వాత కూడా అక్టోబర్ నవంబర్లో కూడా తుఫాన్ కారణంగా వర్షాలు పడినాయి. అంటే ఖరీఫ్లో ఖాళీ అయిపోయిన తర్వాత పడిన వర్షాలకి మళ్ళీ రిజర్వాయర్లు చెరువులు అన్ని నిండినాయి. ఎస్ఆర్ఎస్పి 2025లో 3 సార్లు సర్ప్లస్ అయింది. సో ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఉన్నది కాబట్టి 2024లో కానీ 2025లో కానీ ఎవరు కూడా మీరు మేడిగడ్డ నుంచి పంపులు ఆన్ చేయండి అని డిమాండ్ పెట్టలేదు. ఎందుకు? వర్షాలు ఉన్నాయి, బెల్లంపల్లి దగ్గరనే ఎస్ఆర్ఎస్పి దగ్గరనే నీటి లభ్యత ఉంది కాబట్టి రైతాంగం నుంచి కానీ ప్రతిపక్షం నుంచి కానీ అటువంటి డిమాండ్ రాలేదు. కేవలం మేడిగడ్డ రిపేర్ ఎప్పుడు చేస్తారనే విషయం మీద ప్రశ్నలు అడిగేది తప్పితే నీటిని లిఫ్ట్ చేయమని చెప్పి అడగలేదు, అగత్యం రాలేదు. ఇవాళ ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఏర్పడి ఉన్నది కాబట్టే నీళ్లు అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ నీటిని ఈ ఎండాకాలం అంతా ఈ సంవత్సరం అంతా 2026-27 సంవత్సరం అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది, తాగునీటి కోసం, సాగునీటి కోసం కాదు. ఈసారి వ్యవసాయం క్రాప్ హాలిడే ప్రకటించవలసిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ అదృష్టం బాగుండి వర్షాలు బాగానే పడి రిజర్వాయర్లు చెరువులు నిండితే వర్షం ఆ నీళ్లు మనం వ్యవసాయానికి కూడా వాడుకునే ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ఐఎండి నుంచి వస్తున్న సూచనలు కానీ ఇతరత్ర ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ నిపుణుల నుంచి సూచనలు కానీ దాన్ని బట్టి చూస్తే మనకు వర్షాలు పడే పరిస్థితి కనబడతలేదు, వర్షాలు పడే అవకాశం లేదు. కాబట్టి ఉన్న ఈ ప్రవాహాలను దిగువ గోదావరిలో ఉన్నటువంటి ప్రవాహాలని ఇవాళ ఎత్తిపోసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది, రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు, రైతాంగం అడుగుతున్నది, అలాంటి ఇంజనీర్స్ అడుగుతున్నారు. మీరు ఎన్డీఎస్ఏ నింపవద్దన్నదని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ ఇంజనీర్లు చెప్తున్న విషయం ఏంటంటే మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ ఇక్కడ లేదు, ఇక్కడ కేవలం బొంగలు మాత్రం ఐడెంటిఫై అయినాయి. ఆ బొంగలని 2020లో 2021లో వాటిని ఐడెంటిఫై చేసిన వెంటనే సిమెంట్ గ్రౌటింగ్ చేసి కెమికల్ గ్రౌటింగ్ చేసి వాటిని మూసేశారు. అక్కడ బొంగలు లేవు, ఇంకా ఆల్రెడీ మూసేసింది కాబట్టి అవి పటిష్టంగానే ఉన్నాయన్న సంగతి ఇంజనీర్లకు తెలుసు. అక్కడ ఆ కన్స్ట్రక్షన్ పనిచేసిన ఇంజనీర్స్ అందరూ కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు, ప్రభుత్వానికి కూడా నివేదించారు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ప్రభుత్వం మొండికిపోతున్నది, ఎన్డీఎస్ఏ మీద నెపం పెట్టి ఇక్కడ అన్నారం సుందిళ్లలో కూడా నీటిని నింపడానికి సిద్ధపడడం లేదు. కానీ వాళ్ళ ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఉంది కాబట్టి డిమాండ్ వస్తున్నది. సో డిమాండ్ని సానుకూలంగా పరిశీలించాలి కదా. ఎన్డీఎస్ఏ సాకును చూపించి మీరు నీటిని లిఫ్ట్ చేయకపోతే రేపటి నాడు ఈ వానాకాలం తర్వాత లేదా వానాకాలంలో కూడా వానాకాలం తర్వాత 8 నెలల పాటు మీరు ఈ కరువును ఎట్లా ఎదుర్కొంటారు, ఈ వర్షాభావ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటారు, ఈ నీటి సంక్షోభాన్ని ఎట్లా ఎదుర్కొంటారు, దానికి మన ప్లాన్ కానీ విజన్ కానీ ఉందా ప్రశ్న అడుగుతున్నాం కదా. ఇక్కడ ఉంది నీళ్ళే, వేరే చోట నీళ్లు ఉంటాయి కదా, అక్కడే నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు వాడుకోవాలి మనం, తప్పదు. ఇంకా
ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ వస్తున్నది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గరది ఎన్డీఎస్సీ చెప్పింది అనేదాన్ని చెప్తున్నారు. నిజానికి సమ్మక్క బ్యారేజ్ దగ్గర అట్లాంటి పరిస్థితి కూడా ఏం లేదు కదా ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు చాలా కరెక్ట్ ప్రశ్న అడిగారు. సరే, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి ఎన్డీఎస్సీ ఆంక్షలు ఉన్నాయి. మరి సమ్మక్క దగ్గర ఏ ఆంక్షలు లేవు కదా. సమ్మక్క దగ్గర ఏ ఆంక్షలు లేవు. సమ్మక్క దగ్గర మనకు 80 వరకు నింపుకునే అవకాశం ఉంది. మనకు ఎఫ్ఆర్ఎల్ 83 వరకు నింపితే ఛత్తీస్గఢ్లో కొంత ముంపు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ఓసి ఇంకా రాలేదు. కానీ 80 మీటర్ల దగ్గర ఎటువంటి ముంపు ఉండదు ఛత్తీస్గఢ్లో. కేవలం విత్ ఇన్ ద బ్యాంక్స్ లోనే ఉంటాయి నీళ్లు. కాబట్టి 80 వరకు నీళ్లు నింపుకొని దేవాదుల పంప్ హౌస్ ఇంటేక్ లోకి నీళ్ళని తీసుకొని అక్కడ 72 మీటర్స్ ఉంటే చాలు మనకు మట్టం. దేవాదుల ఇంటేక్ దగ్గర 72 మీటర్ల గోదావరి మట్టం ఉంటే మనం పంప్ హౌస్ లోకి నీళ్లు తీసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇవాళ ఎటువంటి ఆంక్షలు లేని సమ్మక్క సాగర్ని ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు? ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? వరంగల్ కూడా కరువు ఉంది కదా, వరంగల్ పట్టణంలో నీటి సంక్షోభం ఉంది కదా, మిషన్ భగీరథ నీటి కొరత ఉంది కదా, మరి ఎందుకు చేయడం లేదు? అంటే దీని వెనుక ఏం కారణం ఉన్నది? నీళ్లు కిందికి వెళ్ళిపోవాలి. నీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలని నేను అంటున్నానంటే, మనం సమ్మక్క తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, ఈ 2 బ్యారేజీలు కట్టిన తర్వాత ఎర్లీ జూన్లో పడే వర్షాలన్నీ కూడా మన దగ్గర ఆగిపోతున్నాయి. తర్వాత అక్టోబర్లో వానాకాలం అయిపోయిన తర్వాత వచ్చే లీన్ ఫ్లోస్ ఉంటాయి కదా, ఆ లీన్ ఫ్లోస్ అన్ని కూడా మనం ఆపుకుంటున్నాం, లిఫ్ట్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే గోదావరి డెల్టాకి నీటి సంక్షోభం ఏర్పడింది. వాళ్ళకి ఎర్లీ జూన్లో నీళ్ళు అందక వాళ్ళ నాట్లు వేయడం ఆలస్యం అవుతున్నది. తర్వాత అక్టోబర్ నుంచి వచ్చే లీన్ ఫ్లోస్ అన్ని మనమే ఆపుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి రబీలో నీళ్ళు అందడం లేదు. డెల్టా ఆయకట్టుకి ఎందుకు అందడం లేదంటే పోలవరం నిర్మాణం కాలే. పోలవరంలో కనుక స్టోరేజ్ ఉంటే అక్కడ నుంచి వాళ్ళకి రెగ్యులేటెడ్ ఫ్లోస్ ఇచ్చే ఒక పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ పోలవరం ఇంకా నిర్మాణంలో ఉన్నది, అక్కడ మనకు స్టోరేజ్ లేదు కాబట్టి వాళ్ళకు ఇక్కడ నుంచి నీళ్ళు పోవాల్సిందే, ఇంకా తప్పదు. మన తెలంగాణ నుంచి నీళ్ళు పోవాల్సిందే కాబట్టి ఇవాళ అవి ఓపెన్ ఉన్నాయి. అక్కడ కుంగుబాటు జరిగింది. కుంగుబాటు ఎప్పుడు జరిగిందండి? అక్టోబర్ 2023లో జరిగింది. ఓకే, ఎన్నికలకు 1 నెల ముందు. అంతకుముందు ప్రాజెక్ట్ కమిషనింగ్ అయిన సంవత్సరం 2019. 2019లో బ్యారేజ్ కమిషనింగ్ అయిన తర్వాత 2020లో భారీ వరద వచ్చింది గోదావరిలోకి. 2021లో భారీ వరద వచ్చింది. 2022లో వచ్చిన వరద అయితే 500 ఏళ్ళకు ఒకసారి వచ్చే వరద అది. అంటే గోదావరి చరిత్రలో 2022లో వచ్చిన వరదనే అత్యధికం. అంతకుముందు 1986లో వచ్చింది. 1986లో వచ్చిన దానికి మించిన వరద 2022లో వచ్చింది. దాని ఇంజనీరింగ్ పరిభాషలో 500 years రిటర్న్ ఫ్లడ్ అంటారు. అంటే 500 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఫ్లడ్ లాంటిది. అంత ఎక్కువ పరిమాణంలో నీళ్లు వచ్చినాయి. 29 లక్షల క్యూసెక్లు వచ్చినాయి అక్కడికి 22లో. ఓకే, 23లో మళ్ళా వరద వచ్చింది, 20 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. సో 4 సంవత్సరాల్లో భారీ వరదలను తట్టుకొని నిలబడిన బ్యారేజీ ఏ వర్షాలు లేని కాలంలో అక్టోబర్లో స్టిల్ వాటర్ ఉన్నప్పుడు ఎటువంటి వరద లేని సమయంలో కుంగుబాటుకు గురైంది. దీని మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, రైతాంగానికి అనుమానాలు ఉన్నాయి, నాలాంటి పౌర సమాజానికి అనుమానాలు ఉన్నాయి. పి ప్రకాష్ గారు దీని మీద చాలాసార్లు మాట్లాడారు. మీ టీవీలో కూడా చాలాసార్లు, ఎన్నోసార్లు. అక్కడ సాబటేజ్ జరిగింది, బాంబు పేలుడు జరిగినందువలనే ఆ కుంగుబాటు జరిగింది. అది ప్రకృతి సిద్ధంగా వరదకి లేదా ఇసుక జారిపోయే ఇతరత్ర కారణాల వల్ల జరగలేదు, బాంబు పేలుడు వల్ల జరిగిందనే విషయాన్ని ఆయన చాలాసార్లు మాట్లాడిన అనుమానాలు ఉన్నాయి. అవును, మీలాంటి ఎక్స్పర్ట్స్కి ఇప్పుడు ఇరిగేషన్లో చాలా ఏళ్ళ నుంచి పనిచేసి ఇరిగేస్తారు మీరు. ఇట్లాంటి అనుభవాలు మీకు గతంలో కూడా చాలా ప్రాజెక్టులను చూసి ఉంటారు, అనలైజ్ చేసి ఉంటారు కదా. ఇది చూసినప్పుడు అంటే మీకు కూడా అట్లాంటి అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు మనం అంటే నేను ఒక ఇంజనీర్గా సరే అటువంటి అనుమానాలు ఉంటే వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజానికి అక్టోబర్ 21, 2023 నాడు కుంగుబాటు జరిగితే సాయంత్రం 6 గంటలకి, తెల్లవారి అక్టోబర్ 22 నాడే ప్రాజెక్ట్ ఇంజనీర్లు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. ఎందుకు దాఖలు చేశారు? 6 గంటలకి కుంగుబాటు జరిగినప్పుడు పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు మాకు 2 కిలోమీటర్ల అవతల మా ఆఫీస్కి వినిపించాయి. మేము వెంటనే చూసాము, వెళ్ళి చూస్తే పగుళ్ళు కనపడ్డాయి అని వాళ్ళు 22వ తేదీ నాడు మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో రాసి దాఖలు చేశారు. అప్పటికే రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయినందువల్ల వాళ్ళ ఆ ఎఫ్ఐఆర్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ కుంగుబాటు మీద ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి 3 సంస్థలు, ఒకటి విజిలెన్స్ కమిషన్, రాష్ట్రానికి విజిలెన్స్ కమిషన్ ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు. తర్వాత ఎన్డీఎస్ఏ ఈ కోణాన్ని అసలే పట్టించుకోలేదు. తర్వాత పీసీగోస్ కమిషన్కి
మన వి ప్రకాష్ గారు అఫిడవిట్ కూడా ఇచ్చారు, Hmm. ఈ కోణం ఉంది దాంట్లో అని చెప్పి. సరే ఆయన కూడా ఆ విషయంలో పట్టించుకోలేదు, కానీ అనుమానాలు ఉన్నాయి. Hmm. సరే అనుమానాలు పక్కన పెడితే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి కూడా 1.5 years జరిగింది, గడిచిపోయింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా పరీక్షలు కూడా ఈనాటికి పూర్తి కాలేదు. పూర్తి కాలేదు. నిన్ననో మొన్ననో మేము 2027కి ఈ మరమ్మతులు పూర్తి చేసి దాన్ని సిద్ధం చేస్తామని చెప్పి మంత్రి గారు ప్రకటించారు. సో ఇన్వెస్టిగేషన్స్ ఇంకా పూర్తి కాని సమయంలోనే వరద వచ్చేసింది. కాబట్టి నవంబర్ దాకా ఇన్వెస్టిగేషన్స్ ఇంకేం జరగడానికి అవకాశం లేదు, ఈ 2026 నవంబర్ డిసెంబర్ దాకా. సో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి. అవి పూర్తయి వాటిని ఎనలైజ్ చేసి వాటి ఆధారంగా డిజైన్స్ చేయడానికి 2027 వరకు పోవాల్సి వస్తుంది. 27లో జూన్ జూలై వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తయితే మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ జూన్లో వర్షాలు వస్తాయి. వర్షాలు రాగానే మళ్ళీ నవంబర్ దాకా 2027 నవంబర్ డిసెంబర్ దాకా ఇక అక్కడ రిపేర్ చేయడానికి అవకాశమే లేదు. సో ఇవి ఎప్పుడు పూర్తి అవుతాయి? 2028లో పూర్తి అవుతాయి. సో ఇదంతా కూడా టైం లైన్ అంతా కూడా పోలవరం పూర్తి కావడానికి ఉన్న టైం లైన్ తోటి సింక్రోనైజ్ అవుతున్నది. వాళ్ళు కూడా పోలవరం ఎప్పుడు పూర్తి చేద్దామని నిర్దేశించుకున్నారు? డిసెంబర్ 2028లో పూర్తి కావాలి, మార్చ్ 2029లో ప్రాజెక్ట్ని కమిషనింగ్ చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు నిర్దేశించుకున్న టైం లైన్. మన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క రిపేర్స్, పోలవరం యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీషన్ షెడ్యూల్ రెండు సింక్రోనైజ్ అవుతున్నాయి. సో అప్పటిదాకా నీళ్ళన్నీ కూడా వాళ్ళకి డెల్టా అవసరాలకి పోతాయి, కిందికి పోతాయి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళది పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుంచి నీళ్లు పోతున్నాయి అనేది మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. కానీ మన ప్రభుత్వాల ప్రాధాన్యత మన రైతులకి మన ప్రాంతం పట్ల ఉండాలి, కానీ వేరే ప్రాంతం రైతుల పట్ల ఉండకూడదు. నిజానికి ఇప్పుడు ఇవాళ కరువు పరిస్థితి వచ్చింది కాబట్టి గత 2 ఏళ్ళు అయితే అదృష్టవశాత్తు మనకు వర్షాలు పడ్డాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నా లేకున్నా కూడా మనం పెద్ద పట్టించుకోవాల్సిన అక్కర రాలేదు. కానీ ఇవాళ ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఏర్పడిన స్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర ప్రజల, మన రైతాంగం యొక్క అవసరాలని పరిగణలోకి తీసుకొని అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవాల్సిన ఒక అగత్యం ఏర్పడి ఉంది. కాబట్టి పక్క రాష్ట్రం కిందికి వాళ్ళ అవసరాలు మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. మనం బతికితేనే కదా పక్క వాడిని బతికించేది. కాబట్టి వల్ల అక్కడే నీళ్లు ఉన్నాయి కాబట్టి నీళ్లు ఎత్తిపోసుకోవాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోసుకోవడానికి కావాల్సిన వెసులుబాటు ఉంది అని మన ఇంజనీర్లే 2025లోనే ఒక నివేదిక సమర్పించున్నారు. అక్కడ ఒక రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసుకోగలిగితే కన్నెపల్లి పంప్ హౌస్కి ఒక 100 మీటర్ల దిగువన రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసుకుంటే హెడప్ అవుతుంది. హెడప్ అయిన నీళ్ళని మనం పంప్ హౌస్లోకి తీసుకొని అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని అన్నారం, సుందిళ్ళ, అక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి అయితే ఆ వ్యవస్థ అంతా ఆల్రెడీ యూటిలైజేషన్ వినియోగంలో ఉంది. ఈ ప్రభుత్వం కూడా వినియోగించుకుంటున్నారు కాబట్టి సమస్య లేదు. ఇవాళ కూడా మనం రబ్బర్ డ్యామ్ నిర్మాణం కాలేదు కాబట్టి ఇవాళ వరదలో రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేయలేము. చెయ్యకపోయినా కూడా గోదావరిలో వచ్చే సహజ ప్రవాహాలే ఆ మట్టాన్ని పైకి లేపాయి. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మనకు కావాల్సిన మట్టం ఎంత? 95 మీటర్స్. ఇవాళ 90 దాటిపోయింది. అది ఇవాళ మనకు 1,02,300 క్యూసెక్ల వరద ఉంది కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 95కి ఏవో పైనే ఉంటుంది మట్టం. కాబట్టి గేట్లు ఓపెన్ చేసుకుంటే చాలు, పంపు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ వాళ్ళ ప్రభుత్వం సాగు చెప్తున్నది ఏంటంటే ఎన్డీఎస్ఏ వద్దన్నది చెప్తుంది. ఇవాళ మాలాంటి ఇంజనీర్లు చెప్తున్న విషయం ఏంటంటే ఎన్డీఎస్ఏ సాకు చూపించి మీరు కరువుని అవైలబిలిటీ ఉన్న నీళ్ళని కిందికి వదలకుండా మన రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్ర రైతాంగానికి ప్రయోజనకారిగా ఉండే విధంగా ఎత్తిపోసుకునే అవకాశము, వెసులుబాటు ఉంది. ఎక్స్ప్లోర్ చేయండి. మన ఇంజనీర్లు చెప్తున్న ప్రకారము అక్కడ మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టెన్స్ అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలో లేదు. అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసింది కేవలం బొంగలు మాత్రమే. ఆ బొంగలను ఆల్రెడీ మూసేశారు. అవి పటిష్టంగానే ఉన్నాయి. 24-25 వరదల్లో కూడా పటిష్టంగా అవి నిలబడి ఉన్నాయి. ఏది కుంగుబాటు జరిగిన తర్వాత కూడా ఇవి ఇటు నుంచి 14 లక్షల 15 లక్షల వరద పోయింది. అన్నారం నుంచి పోయింది, సుందిళ్ళ నుంచి పోయింది. కాబట్టి వాటికి ఏమి కాలేదు, వాటి పటిష్టంగా ఉన్నాయి. అయితే మేమేమంటున్నామనంటే మీకు అనుమానాలు ఉంటే కనుక కూర్చోబెట్టండి అంటున్నాం. ప్రాజెక్టులో పనిచేసినటువంటి కీలక స్థానాల్లో పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని, సూపరింటెండింగ్ ఇంజనీర్స్ని, చీఫ్ ఇంజనీర్స్ని కూర్చోబెట్టండి. బయట రిటైర్ అయిన అనుభవజ్ఞుల ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టండి. వాళ్ళతో సమాలోచన చేయండి. చేసిన తర్వాత ఒక పరిష్కారం వెతకండి. అదే సమయంలో ఎన్డీఎస్ని కూడా సంప్రదించండి. ఎన్డీఎస్ని కూడా ఇక్కడ ఉన్న కరువు పరిస్థితిని, నీటి అవైలబిలిటీకి సంబంధించిన అంశాలని చెప్పి అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి, అవి ఎత్తుకోవాల్సిన అవసరం మాకున్నది, ఏం చేద్దాము? మా ఇంజనీర్లు ఈ రకంగా చెప్తున్నారు, అవి పటిష్టంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి అంటున్నారు,
ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది, Hmm. మీ సూచనలు చెప్పండి, మీ సలహా చెప్పండి అని చెప్పి వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, వాళ్ళని కూడా సంప్రదించాలి. కేవలం వాళ్ళు వద్దనని చెప్పి సాకుతోటి వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి రైతాంగాన్ని ప్రజల్ని కాలుస్తానంటే సమంజసం కాదు కదా. మరి మీకేం ప్లాన్ ఉంది? రాబోయే కాలంలో ఈ దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి మీకు ఏమైనా విజన్ ఉందా? మీకు ఏమైనా ప్లాన్ ఉందా? ఇక్కడ నీళ్ళు లేవు, వేరే సోర్స్ లేదు ఇంకా రాష్ట్రానికి. ప్రకృతి సృష్టించిన ఈ కరువుని ప్రకృతే దాన్ని అధిగమించడానికి కావలసిన కానుకని మనకి ఇచ్చింది ప్రణయిత రూపంలో. ప్రణయిత ప్రకృతి ఇచ్చిన కానుక మనకి తెలంగాణకి. ఈ కరువు కాలంలో కూడా అక్కడ నీళ్లు ఉన్నాయి. ఇది ఎంత అదృష్టం అండి, ఏ రాష్ట్రానికి లేని ఒక అంశం ఇది. అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవాళ జారవిడ్చుకోవడం తప్పు కదా. అలాంటి ఇంజనీర్లు చెప్తున్న విషయం అదే, మీరు సమాలోచన చేయండి, డిస్కస్ చేయండి. అంటే మీలాంటి ఇంజనీర్లు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న అన్నది లిఫ్ట్ చెయ్యొచ్చు అనేది, మీరు కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. నేను చెప్పలేదు, ప్రభుత్వం యొక్క ఇంజనీర్లు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు 2 రోజుల కిందట కూడా మాట్లాడి అసలు అట్లాంటి అవకాశం లేదు, చాలా మీరు చెప్పినట్టు చేస్తే విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది ఆయన అంటున్నారు కదా. తప్పండి, అది తప్పుడు అవగాహన. నిజానికి వాళ్ళకి కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1ని ఆపరేషన్లో పెట్టడం వాళ్ళకి ఇష్టంగా లేదు. ఇష్టం లేదని మనం అనుకుంటున్నాం, ఇష్టంగా లేదు. వాళ్ళు సరే ఎవరి మీద కోపంతో వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడి ఉన్నది, ప్రత్యేకమైన కరువు స్థితి ఏర్పడి ఉన్నది రాష్ట్రంలో. కాబట్టి రాబోయే సంవత్సర కాలంలో ఏర్పడబోయే దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ఈ రాజకీయ భేషజాలు పక్కన పెట్టాల్సిందే. ఇంకా కేవలం ప్రజల ప్రయోజనాలు, రైతాంగం యొక్క ప్రయోజనాలే మనకు ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి తప్పితే రాజకీయాలు చేయడానికి. ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని ఎందుకున్నది వాళ్ళ సంక్షేమం చూడడానికే కదా, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది వాళ్ళ సంక్షేమం చూడడానికి కదా. ఇప్పుడు వాళ్ళకి దుర్భిక్షం రాబోతున్నది, ఆల్రెడీ వచ్చున్నది, తాగునీటి సంక్షోభం ఉన్నది, వ్యవసాయ సంక్షోభం ఉన్నది, నాట్లు పడలే, భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో నీళ్లున్న తావు అది ఒక్కటే అయినప్పుడు మరి నీళ్ళని కిందికి వదిలిపెడతామా? NDSS సాగు చూపించి కాదు కదా, పరిష్కారం వెతకాలి కదా. నేను నాలాంటి ఇంజనీర్లు చెప్తున్నది అది. చాలా మంది నా అభిప్రాయంతో ఏకీభవించి ఇంజనీర్లు బయట ఉన్నారు, వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు, నువ్వు కరెక్ట్ రాస్తున్నావు, కరెక్ట్గా మాట్లాడుతున్నావు, ప్రభుత్వం దీన్ని చర్చ చేయాలి, అందరినీ కూర్చోబెట్టాలి, అందరినీ కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి, ప్రాజెక్ట్ ఇంజనీర్లతో మాట్లాడాలి, NDSతో మాట్లాడాలి, సూచనలు తీసుకోవాలి. ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి మార్గాల్ని ఎక్స్ప్లోర్ చేయమనే మనం అడుగుతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేసి ప్రతిపక్షాల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవి కాదు. ఇవాళ పౌర సమాజం, రైతాంగం, ఇంజనీర్లు చెప్తున్న విషయం ఏంటంటే నీటిని ఎత్తిపోసుకోండి, అవకాశం ఉంది, అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయండి, లేకపోతే రాబోయే కాలం తీవ్రంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మీరు కార్యాచరణ తయారు చేయండి అని అడుగుతున్నాము. ఇది సమంజసమైన డిమాండే కదమ్మా. దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, ఇంజనీరింగ్ కోణంలో లేదంటే రైతాంగం కోణంలో చూడడం లేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనేది కొంతమంది ఒపీనియన్. మీరు అదే కదా కనిపిస్తున్నది మనకు, అదే కదా. ఇప్పుడు కరువులో నీటి లభ్యత ఉన్న చోట మనం వాటిని ట్యాప్ చేసుకోవాలి, కానీ మరి వేరే చోట నీళ్లు లేనప్పుడు ఏం చేస్తామండి? అక్కడ నీళ్ళు ఎత్తిపోసుకోవాలి కదా. అవకాశం ఉందని చెప్తున్నప్పుడు వాటి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోవాలి కదా. అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మరి పక్క రాష్ట్రం యొక్క రైతాంగం యొక్క ప్రయోజనాలే మీకు ముఖ్యంగా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడు నిన్న ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక కోణం లేవనెత్తారు. మీరు ఇక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు, ఇసుక తవ్వకాల కోసమే మీరు ఇక్కడ నీళ్లు నింపడానికి సిద్ధపడతలేరు, వేల కోట్ల రూపాయల సంపద ఇక్కడ దోపిడీ జరుగుతున్నది, దానికోసం మీరు నింపుతలేరని ఆరోపణ చేశారు. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఆ కోణం ఉందా? అది ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిన్నటి ప్రజెంటేషన్లో కానీ, నిన్నటి వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ ఈ కోణంలో వాళ్ళు ఏం జవాబు చెప్పలేకపోయారు. ఒకవేళ ఆ కోణం లేకపోతే కనుక నీళ్ళు నింపడానికి ఏమి ఇబ్బంది ఉన్నది? ఇంజనీర్లు చెప్తున్నారు కదా, అక్కడ స్ట్రక్చరల్ డిస్టెన్స్ లేదని చెప్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడడానికి ఏమి ఇబ్బంది? NDSతో మాట్లాడడానికి ఇబ్బంది ఏమున్నది? ఇది రాష్ట్రం ప్రయోజనాలకు, రైతాంగ ప్రయోజనాల గురించి కదా మనం మాట్లాడుతున్నది. కరువు ఉంది కదా రాష్ట్రంలో, ఇప్పటికే 42% డెఫిసిట్ వర్షపాతం ఉంది కదా. ఈ డెఫిసిట్ వర్షపాతం తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు జూలై ఎంత, ఏ తారీఖు? 8వ తారీఖు వల్ల వర్షాలు ఇక్కడ ఒక చుక్క నీళ్ళు వర్షం లేదు. మళ్ళా మహారాష్ట్ర నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయి, గోసికుండ్ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయి, వరద వస్తుంది, పెరుగుతున్నది, రోజు రోజు పెరుగుతున్నది, కానీ వాడుకుంటలేము. ఇది ఈ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు
మరి అనుమానాలు వస్తాయి కదండి. అంటే ఇసుకది కూడా ఇందాక మీరు సబ్జెక్ట్ తీసిరు కాబట్టి మనం చాలా ఈ మధ్య సోషల్ మీడియాలో విజువల్స్ తీస్తున్నాం చాలా. యాజ్ ఏ ఇంజనీర్గా చెప్పండి సార్, మీరు పిల్లర్ల దగ్గర వరకు కూడా తీయొద్దు, కొన్ని మీటర్ల వరకు తీయొద్దు అనేది ఒకటి ఉంది, కానీ దాన్ని కూడా ఉల్లంఘించిరు తీస్తున్నారు అని ఒకటి వినిపిస్తుంది, మనం చూస్తున్నాం. దాని మీద ఏం చెప్తారు సార్ మీరు? నిజానికి ఇటువంటి గోదావరి లాంటి నదుల్లో లేదా గోదావరి ఉపనదుల్లో, మానేరు, మంజీరా లాంటి ఉపనదుల్లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఇసుక మైనింగ్ అనేది అది ఇల్లీగల్. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. కానీ వీళ్ళు మరి ఆ రీచెస్లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్నారా లేదా తెలియదు. కానీ వందలాది జేసీబీలు అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నాయి. వేలాది లారీల నుంచి మనకు ఇసుక తరలించకపోతున్న సంగతి మనం చూస్తున్నాం. సో అది లీగల్గా జరుగుతుందా ఇల్లీగల్గా జరుగుతుందా అనేది మనం పట్టించుకోకుండా మీరు చెప్తున్న అంశం ఏంటంటే, నిజానికి ఒక ఇసుక మైనింగ్ లీగల్గా జరుగుతున్నదని అనుకున్నప్పటికీ బ్యారేజ్కి 100 లేదా 150 మీటర్ల దూరం నుంచి మాత్రమే వాళ్ళు ఇసుక మైనింగ్ చేయాలి తప్పితే బ్యారేజ్ దగ్గరికి రాకూడదు. ఆ బ్యారేజ్ దగ్గర మనం ఇసుక తవ్వకాలు చేస్తే మాత్రం అది బ్యారేజ్కి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. తప్పనిసరిగా బ్యారేజ్కి దూరంగా 100-150 మీటర్ల దూరంగా ఇసుక మైనింగ్ చేయాలి తప్పితే బ్యారేజ్ దగ్గరికి రాకూడదు. ఇది ప్రాథమికంగా అక్కడ మైనింగ్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ లేదా దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి బ్యారేజ్ అథారిటీ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆ రకంగా నిరోధించాల్సిన అవసరం ఉన్నది. సార్ ఫైనల్గా మీరు 4 రోజుల నుంచి ఈ చర్చ అంతా చూస్తారు కదా, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడిన మాటల్ని పక్కన పెట్టండి. ఒక ఇంజనీర్గా ఈ మొత్తం ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తారు? రైతులకి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్తారు మీరు? ఇది ఒక రకంగా నాకేమనిపిస్తుందంటే బాధ్యత రాహిత్యంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనిపిస్తున్నది అండి. సాకులు చూపిస్తున్నది. ఎన్డీఎస్ఏ వద్దన్నది కాబట్టి అవి ఒకవేళ నింపితే బ్యారేజీలు కొట్టుకపోయి బ్యారేజీలు కూలిపోయి మొత్తం భద్రాచలం టౌనే వాషౌట్ అయ్యే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. కానీ నిజానికి ఇక్కడ ఎంత స్టోరేజ్ ఉంటుందండి? ఇవల్ల మీరు చూస్తున్నారు కదా, 1,02,000 క్యూసెక్కులు పోతున్నాయి. 2022లో ఇంతకుముందు చెప్పినట్టు 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 29 లక్షల వరద వచ్చినప్పుడు భద్రాచలం మాడ వీధిలోకి మాత్రమే నీళ్ళు వచ్చినాయి తప్ప భద్రాచలం కొట్టకపోలే కదమ్మా. కొట్టకపోయిందా? మనమే చూసినాం కదా 2022లో మాడ వీధిలోకి నీళ్ళు వచ్చినాయి అంతే తప్ప భద్రాచలం టౌన్ కొట్టకపోలే. అంత పెద్ద వరద వచ్చినప్పుడు ఇక్కడ అన్నారంలో 10 టీఎంసీలు, సుందిళ్లలో 8 టీఎంసీలు, మొత్తం కలిపి 18 టీఎంసీలు నిల్వ ఉంటుంది. అక్కడ నిల్వ ఉంటుంది. ఒకవేళ అనుకుందాం నీళ్లు నింపినందువల్ల అవి కొట్టకపోయినాయి అనుకుందాం. కొట్టకపోతే అక్కడి నుంచి నీళ్లు పోయేది ఎంతనండి? 18 టీఎంసీలు. అక్కడి నుంచి బయటకు పోయే నీళ్లు 18 టీఎంసీలు. ఇవాళ ఎంత పోతుందండి? 1,02,000 పోతున్నాయి కదా. దీనికంటే ఎక్కువనే పోతున్నాయి కదా. మరి ఈ 18 టీఎంసీలు కనుక నదిలోకి పోయితే భద్రాచలం ఎట్లా కొట్టుకపోతుందండి? విలేజెస్ ఎట్లా కొట్టుకపోతాయి? అర్థం లేని వాదనలు చేయకూడదు కదా. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్ళు ఆలోచించి చేయాలి. కాబట్టి అటువంటి ప్రమాదం సంభవించే అవకాశమే లేదు. సంభవించే అవకాశం లేదు. అక్కడ మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్ లేదు. ఇంజనీర్లు చెప్తున్న ముచ్చట ఇది, నేను చెప్తున్నది కాదు. అందుకే మా నుంచి సలహా ఏంటంటే కూర్చోబెట్టండి ఆ ప్రాజెక్టు కట్టినటువంటి ఇంజనీర్లను కూర్చోబెట్టండి, మాట్లాడండి వాళ్ళతోటి, దాని పటిష్టతకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోమని చెప్తున్నాము. అక్కడ జరిగిన రెక్టిఫికేషన్ వర్క్స్ ఏం జరిగినాయి, అక్కడ అసలు యాక్చువల్గా ఏం సమస్యలు వచ్చినాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేశారు అనేవి తెలుసుకోమని చెప్తున్నాము. అదే సమయంలో ఎన్డీఎస్ఏని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోమని చెప్తున్నాము. ఎన్డీఎస్ఏకి ఈ కరువు పరిస్థితిని వివరించి రాష్ట్రంలో నీటి లభ్యత అక్కడ మాత్రమే ఉంది, ఇప్పుడు ఏం చేద్దాము, మాకు సూచనలు చేయండి అని చెప్పి వాళ్ళని కూడా అడిగి పరిష్కారాలు వెతుక్కొని ఆ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. మిమ్మల్ని అధికారులకు తీసుకొచ్చిందే ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడానికి. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నీళ్ళని కిందికి వదిలేసి ఇది ధవళేశ్వరం బ్యారేజ్ ఆయకట్టుకు వదిలేస్తే మరి మనం ఏం కావాలండి? ఈ సంవత్సరం అంతా ఏం కావాలి? మనం తాగునీటికి కూడా నీళ్ళు ఉండే పరిస్థితి ఏర్పడే సందర్భం ఉన్నప్పుడు దాని మీద సీరియస్గా ఆలోచించాలి కదా. వేరే సోర్సెస్ లేవు కదా. వేరే సోర్సెస్ ఉంటే మనకి ఇబ్బంది ఉండకపోవడం, వేరే సోర్సెస్ లేవు, అదొక్కటే ఉన్నది. సో ఇది స్థితి అండి. ఈ స్థితిలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నదా లేదా ప్రజలకు అర్థమవుతున్నది. అసలు ప్రజలకు అర్థమవుతున్నది చాలా. ఇప్పుడు ఇవాళ పత్రికలు చూస్తే కనుక సూర్యాపేటలో ధర్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎస్ఆర్ఎస్పి నుంచి కాళేశ్వరం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి.
రెండవ దశ కాలువలు తవ్వి 15 ఏళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలో తవ్వారు. 15-20 ఏళ్ల కింద తవ్వినా కూడా కాళేశ్వరం వచ్చిందాక ఆ కాలువలోకి చుక్క నీళ్లు ప్రవహించలేదు. కాళేశ్వరం కమిషనింగ్ అయిన తర్వాతనే ఆ కాలువలోకి నీరు చేరింది. కోదాడ నియోజకవర్గంలో చివరి నియోజకవర్గంలో పెన్పహాడ్ అనే మండలం ఉంటుంది. రాగి చెరువు నుండి ఒక చివరి చెరువు అనమాట. అక్కడ దాకా నీళ్లు పోయినాయి. నేను ఒకసారి చూసి వచ్చినాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషనింగ్ అయిన తర్వాత ఎస్ఆర్ఎస్పి రెండవ దశ కాలువ పారుతున్నప్పుడు నేను రాగి చెరువు చివరి చెరువు దాకా పోయి చూసి వచ్చినానండి. బ్రహ్మాండంగా చెరువు నిండింది. చెరువు నిండి అక్కడ దాని కింద 500 ఎకరాలు 600 ఎకరాలు అక్కడ సాగులోకి వస్తున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నారు, మాకు వచ్చిన నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు మాకు చేరినాయి. మహబూబాబాద్కి, డోర్నకల్కి నీళ్లు చేరినాయి మొదటిసారి. ఇవన్నీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఆయకట్లు ఉన్న ప్రాంతాలు. మొదటిసారి ఎస్ఆర్ఎస్పి చరిత్రలో రబీ సీజన్లో మొత్తం ఆయకట్టుకి 13 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చిన చరిత్ర కాళేశ్వరం వచ్చిన తర్వాతనే జరిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా 9 లక్షల ఎకరాలకు మించి సాగు అవ్వలేదు. వరంగల్ దాటలే నీళ్లు. కానీ ఇవాళ కోదాడ దాకా నీళ్ళు పోతున్నాయి. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా ఈ ఎస్ఆర్ఎస్పి 2 ఆయకట్టుకు నీళ్లు చేరుతున్నాయి. అట్లనే నిజాం సాగర్ ఆయకట్టుకు స్థిరీకరించబడింది 2 లక్షల ఎకరాలు. మల్లన్న సాగర్ ద్వారా హల్దీబాగులో వదిలిస్తే హల్దీబాగు నుంచి మంజీరా నుంచి నిజాం సాగర్కి వెళ్తున్నాయి నీళ్లు. ఆ దారి పొడుగున హల్దీలో ఉన్న చెక్ డ్యామ్స్ అని నింపుకున్నాయి. తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు రాడార్లో ఉన్నటువంటి 10,000 చెరువులు అనుసంధానం జరిగినాయి. 10,000 చెరువులు నింపుకుంటున్నాము. ఇంత జరిగింది కాబట్టే అధికారిక లెక్కల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిసి 20,33,000 ఎకరాలు సాగులోకి వచ్చిన సంగతి ప్రభుత్వం ప్రకటించిన ఫిగర్ అది. 20,33,000 ఎకరాలకి సాగునీరు అందింది. స్థిరీకరణ ఎస్ఆర్ఎస్పి కింద స్థిరీకరణ జరిగింది. నిజాం సాగర్ కింద స్థిరీకరణ జరిగింది. చెరువుల కింద స్థిరీకరణ జరిగింది. అట్లనే 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో. ఎందుకంటే అక్కడ కాలువలు తవ్వి ఉన్నాయి కాబట్టి, కొత్త కాలువలు తవ్వి ఉన్నారు కాబట్టి ఈ రిజర్వాయర్లు నింపినందువల్ల ఎక్కడి నుంచి ఈ 3 రిజర్వాయర్లు ఏవి నదిలో ఉండే రిజర్వాయర్లు అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, వాటి నుంచి భూగర్భ జలాలు పెరిగినాయి. ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చినాయి. ఎల్లంపల్లి ద్వారా తాగునీటి సమస్యలు తీరినాయి. తర్వాత మిడ్మానేరు 20 టీఎంసీ రిజర్వాయర్ అది నిండినందువల్ల చుట్టుపక్కల గ్రామాలన్నీ భూగర్భాలు జలాలు బ్రహ్మాండంగా పెరిగినాయి. అట్లనే అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, మలక్పేట ఇవన్నీ రిజర్వాయర్స్ నిండినందువల్ల ఫస్ట్ ఫ్లో కెనాల్ దానికి అది రిజర్వాయర్గా మారింది. అన్లైన్ కెనాల్ అది. అందులో 1.5 టీఎంసీ నీటిని నిలిపి ఉంచినందువల్ల మొత్తం అక్కడ లోకల్గా ఉండే భూగర్భ జలాలు అన్నీ పెరిగినాయి. సో ఇటువంటి భూగర్భ జలాలు పెరిగినందువల్ల గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి 45 లక్షల ఎకరాలు మొత్తం రాష్ట్రంలో సాగులోకి వచ్చినాయి. మొత్తం 30 లక్షల కనెక్షన్స్ ఉంటే ఒక్కొక్క కనెక్షన్ కింద మనం ఎవరేజ్గా 1.5 ఏకర్స్ అనుకున్నా కూడా 45 lakh ఏకర్స్ కేవలం బోర్వెల్స్ మీదే సాగులోకి వచ్చినాయి. ఎందుకు? ఈ రిజర్వాయర్లు అన్నీ నిండినాయి కాబట్టి, ఈ చెరువులన్నీ నిండినాయి కాబట్టి, మేజర్ మీడియం ప్రాజెక్ట్ తోటి చెరువులన్నీ అనుసంధానం చేసినాం కాబట్టి వేలాది చెరువులు అనుసంధానమై నిండడం చేత, ఎండాకాలం కూడా నిండడం చేత రబీలో కూడా నీళ్ళు అందిన పరిస్థితి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు అందినాయి కాబట్టి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు అనుభవంలోకి వచ్చిన విషయం కదా, అది కొత్త విషయం కాదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్టు రైతాంగం అడుగుతున్నారు, అరే మాకు నీళ్ళు వచ్చినాయి కదా అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అన్న ప్రశ్న అడుగుతున్నారు కదా. ఇవ్వాల కూడా ఇవ్వచ్చు, ఈ ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు. మంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కదా, హుజూర్ నగర్ నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గంకి నీళ్లు పోవాలి. ఆయన నియోజకవర్గానికి కదా నీళ్లు పంపించాల్సింది. ఎత్తాలి కదా, నీళ్ళు ఎత్తాలి కదా, తాగునీరు ఇవ్వాలి కదా. ఇది స్థితి. అవకాశం ఉన్నా కూడా వదులుకోవడం అనేది అది శోచనీయమైన అంశం. అది నేను చెప్పదలుచుకున్నది. ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్న విషయం ఏంటంటే కార్యాచరణ రూపొందించండి. అందరినీ కూర్చోబెట్టి సమాలోచన చేసి పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి వృధాగా పోతున్న నీళ్ళని ఎత్తిపోసుకొని మన రాష్ట్ర అవసరాల కోసం, మన తాగునీటి అవసరాల కోసం ఇంకా ఎక్కువ నీళ్ళు లిఫ్ట్ చేసుకోకపోతే సాగునీటి అవసరాల కోసం కూడా నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉన్నది, అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోండి అని మాత్రమే చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే.